ఇంకోరున్నారమ్మా ఇక్కడ పెన్షన్ కొద్దిగా సార్ ఆ పేరు ఓకే 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 మేడం వెడల్ బుక్ అండి నీట్గా వస్తుంది కరెక్ట్ కారణం ఇంకోటి సూపర్ 6 గురించి పదే పదే మాట్లాడే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వారి స్థానిక కార్యకర్తల వరకు మేము ఈరోజు ఇచ్చే పెన్షన్ కార్యక్రమమే ఒక సమాధానం. కొంచెం మాట్లాడదు. దాంతోపాటు ఇచ్చిన హామీ కట్టుబడి మొదటి నెలలోనే 4,000 చేసి 6,000 ఇచ్చి 15,000 ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. మీ మాదిరిగా మేము పెంచుకుంటూనే పోలా. ఇది వాస్తవం. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడే ఈ రోజున నేతన్న నేస్తామని మీరు మాట్లాడినారు. అప్పట్లో మీరు చేసింది ఏమి లేదు, అరకొరగా మీ పార్టీ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చేనేతలకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించడంలో భాగంగా ఈ రోజునే 150 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి నిధులు కేటాయించి హ్యాండ్లూమ్ వాళ్ళకైతే 200 యూనిట్లు, పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేస్తున్నాం. అందుకు లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగి 200 పైచీలకు లబ్ధిదారులు ఈ నియోజకవర్గంలో ఈ రోజున అందజేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 93,000 మంది చేనేత కార్మికుల కుటుంబాలు, 11,488 మంది పవర్లూమ్ కార్మికులకు ఈ కార్యక్రమం అందుబాటులోకి తీసుకుపోతాను. మళ్ళీ చెప్తున్నాం, 150 కోట్లు నిధులు కేటాయించారు. మీ ఆ పరిపాలనకి మా పరిపాలనకి తేడా అదే. ఏదంటే మీరు అబద్ధాలు చెప్పుకొని బతికినారు. మేము వాస్తవాల్లో ప్రజలకు దగ్గరికి పోతాం, మంచి చేస్తాను. మీ హయాంలో కరోనా వస్తే కరోనా టైంలో జనాలంతా ఇంట్లో ఉంటే కరెంటు బిల్లులు వాళ్ళ చేతిలో పెట్టిన రోజు షాక్తో కరోనా కంటే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. తెలియకుండానే విద్యుత్ రేట్లు పెంచారు. ఈ రోజున ట్రూ అప్ కాకుండా ట్రూ డౌన్ ఛార్జీలు మొట్టమొదటిసారి చరిత్రలో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా తగ్గించినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దార్శనికత, మీకు లేనటువంటిది. పదే పదే మాట్లాడే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకటే చెప్తాను, మీకు అంత సీన్ లేదు. అసలు మీ నాయకుని మానసిక పరిస్థితి ఏందనేది ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మామూలుగా రాజ్యాంగంలో మానసిక పరిస్థితి, మానసిక ఆరోగ్యం లేనటువంటి వ్యక్తులు పోటీ చేయడానికి అనర్హులు. వచ్చే రోజులు ఎవరెవరు పిల్లు కూడా వేస్తారు నాకు తెలిసి. పైకే ఒకసారి వీడియో కూడా చెప్తాను, పీపీటీ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గ్రౌండ్లో పెట్టి మీ నాయకుడి చేష్టలు, మీ నాయకుడి మాటలు, మీ నాయకుడి ఆలోచన విధానం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదంటే ప్రజల దగ్గరికి ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రం అపారమైనటువంటి ప్రేమ, సమురు పూసుండే తలకాయని నిముడతావు, చీమిడి గారుతున్న ముక్కును ముట్టుకుంటావు, జల్లు గారుతాండే బుగ్గల్ని ముద్దు పెట్టుకోగలుగుతావు. కానీ అధికారంలోకి వస్తానే ప్రజలకు దూరంగా, ప్రజా సమస్యలకు దూరంగా, ప్రజాక్షేత్రానికి దూరంగా పరదాల మాటను సంచరించి పైపైన ఆకాశంలో మాత్రమే ఎగురుతావు.
ఇంకా ఏముంది సినిమా నీకు చూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి? నీ సినిమా అంతా చూసేసినారు. మళ్ళీ చెప్తున్నా, మొన్నటి రోజున మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నా. పాత మలయాళం సినిమానే నీ సినిమా. వాల్ పోస్టులేమో బీభత్సంగా ఉండేది 70-80లో. ఎందుకంటే కుర్రకారును మధ్య వయస్కుల్ని ఆకర్షించడానికి. తీరా వాళ్ళు దొంగ దొంగ సినిమాలు లేకపోతే పాపం వచ్చేటప్పుడు ముందుగానే ఎవడన్నా చూస్తాడని బయటకు వచ్చే తంతు. తీరా వాల్ పోస్ట్లో ఉండేది ఏమైనా కనపడుతుందంటే ఏమి కనపడదు. ఈ సినిమా కూడా అంతే. అందుకే చెప్పిన, పాత మలయాళం సినిమాలు, కొత్త మలయాళం సినిమాలు అద్భుతంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకుంటాను. 70-80 దశకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడిండే మలయాళం సినిమాల బతికే నీ సినిమా. మళ్ళీ మళ్ళీ చెప్తాండా, మీరు చక్రవడ్డీతో చెల్లించినా, బారు వడ్డీతో చెల్లించినా, ఏ వడ్డీతో చెల్లించినా గత 5 ఏళ్ళు మేము తీసుకున్నాం. మేము తిరిగిచ్చే కార్యక్రమాలు చేయలే. ఎందుకంటే మీకు తెలిసిండేది అది, బెదిరించేది, భయపెట్టేది, దోచుకునేది, దాచుకునేది. మాకు తెలిసిండేది పేదలకు మంచి చేసే కార్యక్రమాలు, పేదల కోసం పరిపాలన చేసే కార్యక్రమాలు. నిరంతరము ప్రజాక్షేత్రంలో మమ్మల్ని అందరినీ నిలిపేటువంటి నాయకత్వంలో మేము పనిచేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు కూడా. మీకు అది తెలీదు. మీకు వేరే వాళ్ళ ఆస్తులు కొట్టేసేది ఎట్లా, వేరే వాళ్ళ భూములు దోసుకునేది ఎట్లా, చెల్లెల ఆస్తులు పంచకుండా భయపెట్టేది ఎట్లా, చెల్లెలు రోడ్డెక్కి మాట్లాడినప్పుడు మీ నాయకుల్ని అడ్డం పెట్టి తిట్టించేది ఎట్లా, సొంత చెల్లెల్ని తిట్టిస్తున్నారు. మీ సంస్కారం అది. దానికి బాధపడినటువంటి తల్లి అఫిడవిట్ రూపంలో సమాధానం చెప్తాంది. మీ బతుక్కి మొదటగా మీ కుటుంబాన్ని చక్కబెట్టుకునేటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని ఏం చక్కబెడతాం. ఈ కుటుంబ సమస్యలు తీర్చుకో. మొదట ఈ కుటుంబ సమస్యల గురించి పరిష్కారం చేసుకో. మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజల సమస్య పరిష్కారం చేస్తా అని మాట ఇవ్వు. అప్పుడు నమ్ముతారు నీకు. నీ కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోలేకుండా నువ్వు పదే నువ్వు మీ నాయకులు బడాయి మాట మేము సిద్ధం నువ్వు సిద్ధమే. ఎప్పుడైనా సిద్ధం తప్పదు. అది ప్రజాక్షేత్రం. అది మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళంతా రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. అసలు పాత్ర మీద స్పష్టత, రాజకీయాల్లో ఒక నాయకుడి పాత్ర మీద స్పష్టత లేనటువంటి వాళ్ళంతా రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. అసలు ఈ నియోజకవర్గ సరిహద్దుల దగ్గరలో మాట్లాడేకి వస్తూ ఉన్నారు. మొదట సరిహద్దులు తెలుసుకోండి, గ్రామాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి, ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకులు ఎవరనేది తెలుసుకోండి, సమస్యలు ఎందుకు తెలుసుకోండి. మళ్ళీ సమస్యల మీద, అభివృద్ధి మీద చర్చకు వద్దాం. కానీ ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరికి విజ్ఞత కలిగినటువంటి ప్రజలే ఉంటారు. మేము బడాయి మాటలు మాట్లాడినా, మీరు బడాయి మాటలు మాట్లాడినా అన్నీ వింటారు. మేము మాట్లాడే దాంట్లో వాస్తవం ఎంత ఉంది, మీరు మాట్లాడే దాంట్లో వాస్తవం ఎంత ఉందో వాళ్ళు హంస మాదిరిగా పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేల్చేస్తారు. పాలు మాత్రమే తాగుతారు, నీళ్ళను వదిలేస్తారు. అదే ప్రజాస్వామ్యంలో ఉండే అందం, ప్రజల్లో ఉండే అందం. అన్నీ వింటారు, అన్నీ గమనిస్తారు. పని చేసినోడికే పట్టం కడతారు. పని చేయకుండా మాటలు చెప్పేవానికి ఒకసారి ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకసారి నమ్మినారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున తిరస్కరింపబడినటువంటి పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు నిన్ను వేసేసినారంటే ప్రజల్లో నీ పట్ల ఎంత కోపం ఉంది, మీ పరిపాలన పట్ల ఎంత అసహ్యం ఉంది, అసలు మిమ్మల్ని ఎంత పెద్ద ఎత్తున చీదరించుకుంటున్నారనేది అది ఒక నిదర్శనం. ఏ రాబడితివి అంటే అది ఒక లఘువన్నట్టు ఈవీఎంలు అంటావు. నువ్వు గెలిస్తేనేమో ప్రజాస్వామ్యము, ఎదుటోళ్ళు గెలిస్తే ఈవీఎంలా. ఎవరిని ఇంకా మోసం చేయాలనుకుంటాడో, ఎవరిని మభ్య పెట్టాలనుకుంటాడో. రాజ్యసభకు ఎలక్షన్ జరిగితేనేమో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తావు, పక్కకు వస్తానే ఎన్డీఏ గెలిచిన దానికి మాత్రం ఈవీఎంల పేరు పెడతావు. నీ స్టాండ్ ఎందుకు క్లారిటీ చెప్పు. నువ్వు ఏ భాష సొంతమని చెప్పుకోలేను. అసలు నీ ఆలోచన విధానం ఏందో ప్రజలకు అర్థం కాక నెత్తి కొట్టుకుంటున్నారు. మీ నాయకులు బయట మాట్లాడుతున్నారు, లోపల మొదలు పడుతున్నారు. ఏంది ఈయన ఆలోచన విధానం? ఫస్ట్ మీ మానసిక పరిస్థితిని ఒకసారి డాక్టర్ల దగ్గర పరీక్షించుకోండి. అంటే నాకు ఎవరో చెప్తా అంటే మామూలుగా అంటారు, మరి మీడియాలో మాట్లాడుతూ ఉంటారు లండన్ మందులు అని చెప్పేసి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నాకు తెలియదు, మాట్లాడచ్చు మాట్లాడకూడదు కాదు. కానీ ఆ మాటలకి ఏదన్నా నిజమైనట్టు ఉంటే సరైనటువంటి పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే నీ ఒక్క కుటుంబం గురించి రాష్ట్రం లేదు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ మంచి చెడు, వాళ్ళ బాగోగులు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలపాల్సినటువంటి బాధ్యత నాయకత్వం మీద, రాజకీయ పార్టీల మీద ఉన్నాయి. మానసిక పరిస్థితి లేనటువంటి వ్యక్తులు రాజకీయాలు లేకొస్తే ఆ రాష్ట్రానికి కూడా అరిష్టం.
ఫస్ట్ అది ఆలోచన చేసుకోమంటాడా. మీ మానసిక పరిస్థితి మీద అందరూ ఆందోళన చెందుతున్నారు మీ పార్టీ వాళ్ళు, అది చెప్పలేకపోతా ఉండొచ్చు. కానీ చూసే వాళ్ళకైతే స్పష్టంగా కనపడిపోతుంది అన్ని వేదికల మీద. తెలుగులో చెప్పి ఇంగ్లీష్లో అడిగితే ఇంత పెద్దదే అంటారు. మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఇంగ్లీష్ రాదంటారు. చంద్రబాబు నాయుడు పాపం హార్వర్డ్ యూనివర్సిటీలో చెప్తాడు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చెప్తాడు, ఐఎస్బీలో పోయేసి ఇంగ్లీష్లో లెక్చర్ ఇస్తాడు. ఆయనకి రాగలిగినంత ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసేటువంటి ఫెసిలిటీ ఆయనకు ఉంది. నీకు ఏ భాష సొంతమని చెప్తే నీ ఎక్స్ప్రెషన్స్ అర్థం కాదు, నీ భాష అర్థం కాదు, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అర్థం కాదు. మొదటగా విమర్శించే ముందు, బాడీ షేమింగ్ చేసే ముందు సుందరవదండి అంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు అందగాడే, పక్కన కూర్చుంటే మనమే మరుగుజుల మాదిరి ఉంటాం, నువ్వు నేను. ఆయన అందగాడే, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతానే గొప్పోళ్ళం అవుతామని ఎవరన్నా అనుకుంటే వాళ్ళు మూర్ఖులు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడే నాయకుని శాంటిటీ చూస్తారు, స్థాయి గురించి చెప్తున్నారు. రాజకీయాల్లో స్థాయి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నాకు నేను గొప్పవాడిని అనుకోనో, లేదు నీకు నువ్వు గొప్పవాడు అనుకుంటాను కాదు. ప్రజల మనసుల్లోనూ ప్రజల ఆలోచనలో ప్రతి నాయకుడి పట్ల ఒక విశ్వసనీయత ఉంటుంది, ఒక ఆలోచన విధానం ఉంటుంది. అది బ్యారియర్, అది బెంచ్ మార్క్. మీరు ఆ బెంచ్ మార్క్ని ఫాలో అయితే సక్సెస్లో పోతారు. కానీ స్థాయి గురించి మాట్లాడే ముందు, కేసుల గురించి మాట్లాడే ముందు మొదటగా జగన్మోహన్ రెడ్డికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నా మాదిరిగా నాకుండే దమ్ము ధైర్యంలో 10 పైసలు నీకున్నా, ఎక్స్పెడిషియస్గా నా కేసులు క్లోజ్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో అడిగినా ఆయన, దానికి అనుగుణంగానే జడ్జిమెంట్లు వచ్చినాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే, గతంలో కూడా చెప్పిన, మొదటిగా నువ్వు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే నీ కేసుల్ని ఎక్స్పెడిషియస్గా అంటే త్వరితగతిన పూర్తి చేయమని నువ్వే పోయేసి అడుగు. అప్పుడు నిన్ను ప్రజలు నమ్ముతారు. మీ నాయకులు మాట్లాడే కేసుల గురించి మాట్లాడే మాటలకు ఒక శాంటిటీ వస్తుంది. మీది కిందంతా పుచ్చిపోయింది, గురువింద గింజ సామెత మీది. మీరు ఇంకో నలుపు గురించి మాట్లాడితే ఎట్టగా? ఫస్ట్ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోమని హితవు పలుకుతాండా. ఈ రోజున ఒక శుభదినం ఇది. ఇంతమంది పేదవాళ్ళ కళలో సంతోషం చూసేది, ఇంతమంది చేనేత కార్మికులకి ఈ ప్రభుత్వం అండదండగా నిలుస్తున్నటువంటి సమయం. ఈ సమయంలో కూడా నిన్ను మాట్లాడాల్సి రావడం మా దౌర్భాగ్యం అని చెప్పేసి ఇది చెప్తాను. కానీ రాజకీయాల్లో ఉన్నాం, అనివార్యంగా పోయేటప్పుడు తగిలేటివి మేము ఫేస్ చేయక తప్పదు కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ ఇటువంటి శుభ సమయంలో నిజంగా మళ్ళీ చెప్తాను, రిగ్రెట్ అవుతాను ఈ రకమైనటువంటి నిన్ను ప్రస్తావించాల్సి రావడం.